హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్. ఈరోజు నేను చాలా సింపుల్గా ఉండే 2 రకాల స్నాక్స్ ఐటెంని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఒకటి వచ్చి మూంగ్ దాల్, ఇంకొకటి వచ్చి క్రిస్పీ మసాలా బఠానీ. ఇప్పుడు ఫస్ట్గా నేను మూంగ్ దాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పుల వరకు పెసరబ్యాళ్ళని తీసుకొని క్లీన్గా 2-3 సార్ల వరకు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరబ్యాళ్ళలో తగినంత నీళ్లు పోసుకొని దీన్ని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఇట్లా బాగా నానబెయిన తర్వాత దీన్ని నీళ్ళు మొత్తం వంపేసుకొని ఒక వైట్ క్లాత్ మీద దీన్ని క్లీన్గా ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఫ్యాన్ అయినా వేసుకొని చాలా ఫాస్ట్గా ఆరబెట్టుకోవచ్చు. జస్ట్ ఒక 10-20 మినిట్స్లో ఆరిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా పట్టుకుంటే మనకి తేమ అనేది చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవచ్చు. తేమ ఉంటే కనుక ఆయిల్లో వేసేటప్పుడు అది చాలా డేంజర్ కదా, అందుకనేసి. అలాగే తేమగా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ మొత్తం లాగేస్తుంది, ఆయిల్గా ఉంటుంది. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇట్లా ఒక స్టెయినర్ తీసుకొని స్టెయినర్ సహాయంతో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదే మనం మొత్తం ఆయిల్లో వేసామంటే అది తీయడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని ఇట్లా స్టెయినర్ కానీ లేకపోతే టీ స్టెయినర్లో కూడా మనం వేసుకోవచ్చు. మనం ఫ్రై చేసేటప్పుడు మనకి టైం అనేది ఒక 10 మినిట్స్ దాకా పడుతుంది, చాలా లేట్ అన్నమాట ఫ్రై చేయడము. ఇట్లా ముందు నురుగుగా వస్తుంది, తర్వాత నురుగు మొత్తం ఆగిపోయిన తర్వాత మనకి ఫ్రై అయ్యింది అని అర్థం అనమాట. ఒక గింజని గిల్లి చూసామంటే క్రిస్పీగా ఉన్నప్పుడు ఇట్లా నూనె మొత్తం డ్రై అయిన తర్వాత తీసి మనం టిష్యూ పేపర్ మీద వేసుకోవడమే. నేను మొత్తం ఫ్రై చేసుకొని ఇట్లా ఒక బౌల్లోకి వేసుకున్నాను. మనకి ఇప్పటికీ ఆయిల్ అనేది ఫుల్గా ఉంటుంది కదా, ఒక టిష్యూతో కానీ లేకపోతే క్లీన్గా ఉన్న క్లాత్తో కానీ ఇట్లా మొత్తం ఇట్లా కలిపామంటే ఒకసారిగా మనకి ఆయిల్ అనేది టిష్యూకి అంటుకొనేస్తుంది కదా. ఇప్పుడు తీసుకొని మనం దీని మీద ఉప్పు లాంటివి చల్లుకొని ఇంకా టేస్ట్ తగ్గట్టుగా కారం, నేను ఇక్కడ కారం వేయడం లేదండి, మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం బాగా ఆరిన తర్వాతనే ఒక బాక్స్లోకి వేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇది 1 నెల పాటు నిల్వ ఉంటుంది కదా, కాబట్టి ఒకేసారిగా చేసుకొని ఇట్లా ఎయిటెడ్ కంటైనర్లోకి వేసుకున్నామంటే పిల్లోళ్ళు స్నాక్స్ అడిగినప్పుడంతా ఇట్లా హోమ్ మేడ్ చాలా హెల్తీగా ఇచ్చేయచ్చు కదా. ఇంతేనండి, మనకి రెడీ అయినట్టే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ నేను కరకరలాడే క్రిస్పీ బఠానీని తయారు చేస్తున్నాను. దానికోసం ఎండిపోయిన పచ్చ బఠానీ 1.5 కప్పుల వరకు వేసుకుంటున్నాను. దీన్ని క్లీన్గా కడిగి ఒక 2 సార్లు మనం నీళ్లు మొత్తం వంపేసిన తర్వాత నీళ్లు పోసి ఓవర్ నైట్ లేకపోతే ఒక 8 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నాను కాబట్టి చాలా బాగా నానిపోయింది. ఇప్పుడు దీంతో ఉన్న నీళ్లు మొత్తం ఇట్లా వంపేసుకొని సేమ్ అండి ఒక వైట్ క్లాత్ మీద దీన్ని ఆరబెట్టుకోవాలి. క్లాత్ మీద మొత్తం ఇట్లా పరుచుకున్న తర్వాత ఫ్యాన్ వేసామంటే ఒక 20 నిమిషాల లోపు క్లీన్గా ఆరిపోతుంది. ఇది కూడా సేమ్ దానిలాగానే ఇట్లా చేత్తో కనుక పట్టుకున్నామంటే తేమ లేకుండా ఉన్నప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వేడిగా ఉండే ఆయిల్లో ఈ బఠానీ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ ఇక్కడ ఒక 1/4 కప్పు వరకు ఒక వాయ వేసానండి. ఇది చాలా లేట్ అవుతుంది, మనకి 30 మినిట్స్ వరకు పడుతుంది ఫ్రై అవ్వాలంటే. ఈ బఠానీ ఫ్రై అయ్యే కొద్దీ మనకి చిటపటమని ఎగురుతూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ప్లేట్ కానీ లేకపోతే వేసేసిన తర్వాత దూరంగా కానీ ఉండడం బెస్ట్ అన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కూడా ఫస్ట్ నురగలాగా వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత నురగ మొత్తం ఆగిపోయిన తర్వాత ఇట్లా స్టెయినర్ సహాయంతో ఇట్లా క్లీన్గా తీసుకున్నామంటే ఆయిల్ మొత్తం కిందకి దిగేస్తుంది కదా. ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ఇంకొక వాయి కూడా వేసుకున్నాను. ఆయిల్ని మనం ఎంత వడగట్టినా కూడా ఎక్కువ ఆయిల్ అనేది ఈ బఠానీలో కూడా ఉంటుంది కాబట్టి ఒక టిష్యూ సహాయంతో పైనుంచి ఇట్లా రఫ్ చేసామంటే కొంచానికి కొంచెమైనా ఆయిల్ అనేది టిష్యూకి అంటుకొనేస్తుంది కదా. ఇప్పుడు కింద ఉన్న టిష్యూ కూడా క్లీన్గా తీసేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి కానీ లేకపోతే ఆ ప్లేట్లో కానీ బఠానీ వేసుకున్న తర్వాత దీనికి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడంతా కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంకా చివరిగా వచ్చి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం
పూర్తిగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ఇట్లా ఎయిర్టైట్ కంటైనర్లోకి వేసుకొని 1 నెల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక మంచి సినిమా చూస్తూ ఇట్లా ఏదైనా టూర్లు కానీ ట్రిప్పులు కానీ వేసినప్పుడు ఈ విధంగా బఠానీ మసాలా కనుక తీసుకొని పోయినామంటే చాలా టైం పాస్ అయిపోతుంది కదా. ఇంతే అండి, చాలా ఈజీగా 2 రకాల స్నాక్స్ని చూసేశారు కదా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్.